అందరికీ నమస్కారం. నేను మీ ప్రసన్న. వేసవి సెలవులకి స్వాగతం. ఈరోజు విషయం ఏంటంటే, ఆహా ఏమి రుచి అనరా మైమరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. అదేనండి ఆవకాయ. సంవత్సరానికి సరిపడా ఆవకాయ పెట్టాలంటే మాటలా మరి? అబ్బో! ఎంతో హడావిడి. ఒక వారం పాటు దానికోసం ఏర్పాట్లు చేసుకోవడం. ఆవాలు, మెంతులు, ఎర్ర మిరపకాయలు, నువ్వులు అన్నీ ఎండలో ఆరబోస్తే కాలి దుమ్ము పడుతుందని అటువైపు వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. వాటిని బాగా తెలిసిన గిర్నీ అతనికిచ్చి, అతనెక్కడ మోసం చేస్తాడో అని గిర్నీ పట్టేంత వరకు అక్కడే నిలబడి, వేరే ఏవి అందులో కలవకుండా చూసుకొని, ఒక రూ. 2 తక్కువిచ్చి తెచ్చుకునేవాళ్ళు. ఇంకా తోటకెళ్ళి మామిడికాయల్ని తెచ్చి, కొన్ని గది నిండా పోసి, మగ్గించడానికుంచి, మిగిలినవి మగ్గకుండా నీళ్ళలో వేసి ఆవకాయకుంచేవాళ్ళు. అన్ని మామిడికాయలు ఒకే సైజులో ఉండాలి. ఏవన్నా మామిడికాయ సైజులో తేడా ఉందా, ఆ రోజు నానమ్మ చేత నాన్నకు అక్షింతలే. ఆవకాయ పెట్టేవాళ్ళంతా పొద్దు పొడవక ముందే లేచి తలారా స్నానం చేసి మడి కట్టుకునేవాళ్ళు. పొరపాటున వాళ్ళని ఎవరైనా ముట్టుకున్నారంటే ఇంకా ఆ రోజు అమ్మోరు జాతరే. మగవాళ్ళు ఎవరైనా ముక్కలు కొట్టిస్తుంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే జీళ్లు తీసేవారు. అరే పిల్లలు, మొత్తం జీళ్లు తీసేయకండర్రా, ఆవకాయతో పాటు అవి కూడా ఊరితే చాలా బాగుంటాయి అనేది నానమ్మ. కనీసం 300 కాయలైనా ఆవకాయ పెట్టేవాళ్ళు. ఆవకాయ పెట్టడానికి వేరేగా అటక పైన గిన్నెలుండేవి. అవన్నీ కింద పెట్టి కడిగించి తడి లేకుండా తుడిచి పక్కన పెట్టుకునేవాళ్ళు. ఇంకా ఆవకాయ పర్వం మొదలు. అలా స్టవ్ మీద పల్లి నూనె కాగుతుంటేనే సగం ప్రాణం లేచొచ్చేది. పెద్ద ఆవకాయ, పెసర, కొబ్బరి, మెంతి, ఆవకాయలన్నీ కలిపి పక్కన పెట్టి పెద్ద ఆవకాయలో నానబెట్టిన శనగల్ని కలిపేవాళ్ళు. అవి ఆవకాయతో పాటు పులుపుకి ఎంత బాగుండేవో. పిల్లల కోసం బెల్లం ఆవకాయ. ఆ తర్వాత ఇప్పుడు అసలు సిసలైన వెల్లవకాయ అన్నమాట. గిన్నెలో మామిడికాయ ముక్కల్ని వేసి కారం పొడి, ఆవపొడి, మెంతి పొడి, ఉప్పు వేసి కలిపాక వేడి వేడి నూనె, చిన్న గిన్నెడు వెల్లుల్లి ముద్ద, బోలెడన్ని వెల్లుల్లిపాయలు కలుపుతుంటే అలా ఆవకాయ మీద నూనె తేలుతూ మధ్య మధ్యలో వెల్లుల్లి ముత్యాల్లా పైకి తేలి ఆహా! ఎప్పుడెప్పుడు అన్నం పెడతారా అని ఎదురు చూసేవాళ్ళం. పెట్టిన ఆవకాయలన్నీ జాడీలోకి తీసి తడి తగలకుండా చిన్న చిన్న పంచలు కట్టి పైకి పెట్టేవాళ్ళు. ఇప్పుడు అసలేనంకం వచ్చింది. ఆవకాయ పెట్టిన గిన్నెలోనే వేడివేడి అన్నం వేసి, పల్లి నూనె వేసి, ఆవకాయ కలిపిన ఎర్రని చేతులతో అన్నం కలిపి, ఆ మొదటి ముద్ద ఎవరికి వెళుతుందా అని చూసి మన వంతు వచ్చాక ఆ ముద్ద నోట్లోకెళితే ఉంటుంది. ఆహా! అద్భుతః. కొంతమంది ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి కలుపుకొని తింటారు. ఇంకొంతమంది ఆవకాయతో పాటు మామిడి పండు తింటారు. మరి మీరెలా తింటారు? మీ ఇంట్లో ఆవకాయ పెడితే ఇలానే హడావుడి చేస్తారా? నాకు కామెంట్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ.